మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే, సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంపై యువ నిర్మాత రాహుల్ యాదవ్ నక్క స్పందించారు. రిపీట్ వాల్యూ కోసం టికెట్ ధరలు తగ్గించాలని ఆయన ఓజీ నిర్మాతలను అభ్యర్థించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్లో రాహుల్ యాదవ్ నక్క ఒకరు. మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చారు రాహుల్. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసుద, ఇక రీసెంట్గా బ్రహ్మానందం వంటి సినిమాలను నిర్మించాడు. ఇప్పటివరకు రాహుల్ యాదవ్ నిర్మించిన 4 సినిమాలు కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి సినిమాలు మాత్రమే తీస్తాడు అని ఈయనకు మంచి పేరు ఉంది. అలానే ఈయన గతంలో నేను తెలుగు సినిమా పరిశ్రమకు 5 కొత్త దర్శకులను పరిచయం చేస్తాను అంటూ చెప్పాడు. ఇప్పటికే 4 కొత్త దర్శకులను పరిచయం చేసేశాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ సినిమా టిక్కెట్ కాస్ట్ విషయంలో చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. వాస్తవానికి సినిమాకి మంచి రిపీట్ వాల్యూ ఉంది. సినిమా టిక్కెట్ రేటు ఎక్కువగా ఉండటం వలన ఇంకొకసారి వెళ్లడానికి కూడా ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయంపైన ఆ సినిమా నిర్మాతలను రాహుల్ యాదవ్ నక్క రిక్వెస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. సినిమా రిపీట్ వాల్యూ పెంచడానికి రేపటి నుండి టికెట్ ధరలను 200కి తగ్గించడం గురించి ఆలోచించాలని నిర్మాత మరియు పంపిణీదారులను నేను కోరుతున్నాను మరియు అభ్యర్థిస్తున్నాను. 1000 రూపాయలు పెట్టి ఇద్దరు చూసే బదులు 5 చూస్తారు. వాళ్లు మళ్లీ చూస్తారు. ఇది 5 కలిసి చూసే సినిమా అంటూ ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు. 201/1/28/2025 రాహుల్ యాదవ్ నక్క పోస్టుకు నెటిజన్స్ కూడా అంగీకారం తెలుపుతున్నారు. అలానే ఆయా నిర్మాతలను పోస్టులో మెన్షన్ చేయమని కామెంట్స్ పెడుతున్నారు. టికెట్ రేటు తగ్గిస్తే మళ్లీ చూస్తామంటూ కూడా ఈ సినిమాకు సపోర్ట్ వస్తుంది. ఎలానో దసరా సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి టిక్కెట్ రేట్లు తగ్గితే ఈ సినిమాకి మరింత మెరుగైన కలెక్షన్స్, అలానే హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా చూడొచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 1. యాంకర్ సుమాపై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్ ఓజీ సినిమా టికెట్ ధరలపై రాహుల్ యాదవ్ చేసిన అభ్యర్థన నెటిజన్ల నుండి మంచి మద్దతు పొందింది. సినిమా రిపీట్ వాల్యూ పెంచడానికి టికెట్ ధరల తగ్గింపు ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తుంది.